కాళోజీ నారాయణరావు రచనలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని హన్మకొండలోని నక్కలగుట్ట కాళోజీ సెంటర్ వద్ద కాళోజీ విగ్రహానికి కలెక్టర్ ప్రావీణ్య, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డితో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, కుడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణరావు రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన కాళోజీ చిరస్మరణీయులని అన్నారు. కాళోజీ రచనలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తాయని పేర్కొన్నారు. కాళోజీ కళాక్షేత్రం కూడా ఓపెనింగ్ ప్రోగ్రామ్ ఉండే, కానీ వర్షం చేపట్టి కొన్ని రోజులు పోస్ట్పోన్ అయింది. అందరూ కూడా ఈరోజు కవులు కానీ రచయితలు కానీ వారిని స్మరించుకుంటారు. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా నేను ఈరోజు కాళోజీ అవార్డు కూడా డిక్లేర్ చేయడం జరిగింది. సో మీరందరూ కూడా దాన్ని స్వాగతించి తప్పకుండా కాళోజీ గారి కళల్ని ముందు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటున్నాను. జయహింద్. కాళోజీ గారి జయంతి సందర్భంగా ఇక్కడ కాళోజీ జంక్షన్లో ఉన్న స్టాచ్యూకి పూలదండ వేయడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుంచి కాళోజీ జయంతి గారి సందర్భం మనం తెలంగాణ లాంగ్వేజ్ డే అనేది కూడా గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది. సో కాళోజీ గారి ఎంత గొప్ప పోయెట్ అయితే, ఎంత గొప్ప రైటర్ అయితే, ఆయన జ్ఞాపకంలో మనం తెలంగాణ లాంగ్వేజ్ డే అనేది కూడా ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కాళోజీ జంక్షన్ హన్మకొండలో ఉన్న విగ్రహానికి పూలదండలు వేయడం జరిగింది. ఈరోజు మనకి గవర్నమెంట్ తరఫు నుంచి తెలంగాణ లాంగ్వేజ్ డే అనేది కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. చాలా స్కూల్స్లో మనము పిల్లలకి పోటీ కాంపిటీషన్స్ కూడా మనం పెట్టడం జరిగింది ఇన్ వ్యూ ఆఫ్ కాళోజీ జయంతి. అండ్ కాళోజీ గారి వర్క్స్ ఏవైతే ఉన్నాయో, పోయిటరీ అవ్వచ్చు, బుక్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం కాళోజీ జయంతి సెలబ్రేట్ చేసుకుంటాం. కార్యం కావ్య గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ కాళోజీ గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి చేస్తున్నటువంటి పెద్దలకు, అధికారులకు అభినందన తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి కళాబృందం పక్షాన స్వాగతం తెలియజేస్తూ కొండ సారంగపాణి కాళోజీ జయంతి శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, కాళోజీ గారు నాగోడవ అనే పుస్తకంలో ఇంత గొప్ప కవిత్వాన్ని మనందరికి అందించాడు. మనం సమాజం పట్ల మన దృక్పథం ఎలా ఉండాలి, అన్యాయం జరిగిన చోట ఎలా ఎదిరించాలి అని చెప్పాడు. చావునేది, పుట్టుకనేది, బ్రతుకంత సమాజానిది అని నినదించిన ప్రజాకవి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత శ్రీ కాళోజీ గారు చెప్పడమే కాకుండా తన జీవితం అంతా కూడా చేసి చూపించారు. కాబట్టి అన్యాయం, మహిళల గురించి కూడా చెప్పినారు. మహిళల మీద ఎవరైనా కన్ను కొట్టినా సరే కళ్ళలో కారం కొట్టాలి, చెడు మాట్లాడినా సరే నాలుకలు కోసేయాలని చెప్పేసి అంత ఆ రోజుల్లోనే నైజాం కాలంలో మహిళల పైన జరుగుతున్న ఆకృత్యాల గురించి మాట్లాడింది. అది ఇప్పటికీ కూడా మనం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఎందుకంటే ఇప్పటికీ మహిళల పైన అనేక అఘాయిత్యాలు, ఆకృత్యాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మాలాంటి నవతర నాయకులకి ఆయన స్ఫూర్తిదాయకం. ఎందుకంటే అన్యాయాన్ని ఎదిరించిన వాడే ఆరాధ్యుడు అని చెప్పి అన్నారు. అట్లాగే అన్యాయం జరగకుండా మేము చూడాలి అని ఒక మాట మాకు చెప్పడము జరిగింది ఆయన మాటల్లో. అలాగే ఆయన తెలంగాణ భాషకు చేసిన సేవకి, కృషికి, సంస్కృతికి చేసిన కృషికి గాను ప్రభుత్వం గుర్తించి తెలంగాణ భాషా దినోత్సవం ఆయన జయంతి రోజు జరుపుకోవడం చాలా సంతోషం. అలాగే త్వరలో మనము కాళోజీ కళాక్షేత్రాన్ని కూడా ప్రారంభించుకోబోతున్నందుకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను.